అంత మాత్రం చేత శివస్వరూపంతో రాడని మీరు అనకూడదు. అసలు నిజానికి ఒక్కడే పరమేశ్వర స్వరూపం అని నేను మీకు మొట్టమొదటి నుంచి మనవి చేస్తాను. శివస్వరూపంగా కూడా వస్తాడు. అందుకే బాగా పరిణితి కలిగినటువంటి వారు భగవంతుణ్ణి ప్రార్థన చేస్తే ఒక అక్షరం మీరు మార్చవలసిన అవసరం లేకుండా అదే శ్లోకం అందరికీ అన్వయం అయిపోయేటట్టుగా ఇస్తారు. కాళిదాస మహాకవి రఘువంశం చేస్తూ ప్రార్థనా శ్లోకం ఇచ్చాడు. వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తై జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్కు అర్థము ఎలా కలిసి ఉంటాయో అలా పార్వతీ పరమేశ్వరౌ, పార్వతీ పరమేశ్వరులు ఒకరితో ఒకరు కలిసి ఉంటారు. ఆయన వామార్థ భాగమునందు ఆవిడ ఉంటుంది. వాళ్ళిద్దరూ జగత పితరౌ వందే, వాళ్ళిద్దరూ జగత్తుకి తల్లిదండ్రులు. వందే నమస్కరించుచున్నారు. ఇప్పుడు నేను ఆ శ్లోకాన్ని పార్వతీ పరమేశ్వరులకు కాళిదాసు నమస్కరించినాడు అని చెప్పాను అనుకోండి, అంతే. పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించాడు. అదే శ్లోకం ఒక అక్షరం మార్చకుండా కాళిదాసు లక్ష్మీనారాయణులకు నమస్కరించాడు అని నేను అన్నాను అనుకోండి, అంతే. లక్ష్మీనారాయణులకే నమస్కరించాడు. ఎందుకో తెలుసా? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీప రమేశ్వరౌ అన్నాను అనుకోండి. ఇప్పుడు ఆయన లక్ష్మీనారాయణులకి నమస్కరించాడు, పార్వతీ పరమేశ్వరులకి నమస్కరించాడు. ఎందుకో తెలుసా? సంస్కృతంలో ఒక చమత్కారం ఉంది. పార్వతీపతి అనక్కర్లేదు, పార్వతీప అన్నాను అనుకోండి. ప అంటే పతి, అందుకని పార్వతీప అంటే పార్వతీదేవి యొక్క పతి, అంటే పార్వతీతో కలిసి ఉన్నవాడు. అంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ సదాశివునికి నమస్కరిస్తున్నాను. పార్వతీప రమేశ్వరవు, రమ లక్ష్మీదేవి, రమేశ్వరవు లక్ష్మీదేవి యొక్క ఈశ్వరుడు విష్ణువు. లక్ష్మీనారాయణులకు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుతున్నాను. అదే శ్లోకంలో మీరు ఒక్క అక్షరం కొత్తగా తేవక్కర్లేదు, ఉన్న అక్షరం తీసేయక్కర్లేదు. చదివేటప్పుడు మీరు ఎక్కడ ఆపారన్న దాన్ని బట్టి మీరు ఎవరికి నమస్కారం చేశారో తెలిసిపోతుంది. పార్వతీ పరమేశ్వరవు అన్నాను అనుకోండి, ఒకవేళ నా కులదైవం పార్వతీ పరమేశ్వరులు అయితే వాళ్ళకి నమస్కరించాను, వాళ్లే లక్ష్మీనారాయణులు కూడా అని నా మనసు సంతోషించి పార్వతీ పరమేశ్వరులకు లక్ష్మీనారాయణులకు కూడా నమస్కరించుచున్నాను అనాలనిపించింది అనుకోండి, పార్వతీప రమేశ్వరవు అన్నాను అనుకోండి, ఇద్దరికీ నమస్కరించాను. పూర్వం అంత అద్భుతమైన శ్లోకాలు వచ్చి, ఎందుకని అంటే పరిణతి. వాళ్ళు ఈశ్వరుని యందు అభేదతత్వాన్ని చూసేవారు. అలా శివుడు రక్షకుడు కాడని నేను సిద్ధాంతీకరించట్లేదు, కానీ ఇందాక మీతో చెప్పినట్టు రక్షణ అంటే మొట్టమొదట రక్షణ బాధ్యత పోలీసులదైనట్లు, అసలు స్థితికార లక్షణము అంటే రక్షించవలసిన ప్రథమ కర్తవ్యంతో ఉండేటటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. ఒక్కొక్కసారి విష్ణువుకి కూడా ఉపద్రవం వచ్చేస్తుంది. అప్పుడెవరు రక్షిస్తారు? శివుడు రక్షిస్తుంటాడు. అదో గమ్మత్తు. హాలాహలం పుట్టినప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా కైలాసానికి వెళ్ళిపోయి అయ్య బాబోయ్ ఈ హాలాహలం వచ్చేసింది, మమ్మల్ని రక్షించమని చని కైలాసముదొచ్చి శంకరుడి వాసద్వారముంజేరి ఈశని దవ్వారికులడ్డుపట్ట తలమంచుందొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపము చిత్తగింపము దయం వీక్షింపు మంచ అంబుజాలన ముఖ్యల్ కని రక్తరక్షణ కళా సంరంభుని శంభుని. ఆయన దగ్గరికి వెళ్ళారు. పెడితే ఆయన అన్నాడు, హరిమది ఆనందించిన హరినక్షి జగంబులల్లయ ఆనందించను హరియును జగములు మెచ్చక గరళను వారించుటొప్పు కవలదలాక్ష. మీ అన్నయ్య స్థితికారుడు శ్రీ మహావిష్ణువు లోకాలు కాలిపోతుంటే బాధపడుతున్నాడు, ఆయన్ని రక్షించడానికి లోకాల్ని నేను రక్షిస్తాను, హాలాహలం నేను పుచ్చేసుకుంటా అన్నాడు. ఇప్పుడెవరు రక్షకుడు? విష్ణువుకి రక్షకుడు శివుడు అయ్యాడు. ఒక్కొక్కప్పుడు శివుడికి రక్షకుడు విష్ణువు అవుతాడు. అదో గమ్మత్తు ఉంటుంది. మళ్ళీ శివుడు ఎప్పుడో ఎవరి గడిపిలోకి వెళ్ళిపోతాడు. మహాభక్తితో ఆయన అడిగాడు, పార్వతీదేవి ఆయన్ని బయటికి తీసుకురమ్మంటుంది. అప్పుడు ఈయన మళ్ళీ వెళ్ళి ఆయన్ని కడుపు చీల్చి ఆయనలోంచి శివుణ్ణి బయటికి తీసుకొస్తూ ఉంటాడు. కాబట్టి ఇవి చమత్కారాలంతే. అలా శివుడు విష్ణువు అని రెండు ఉన్నాయని మీరు అనుకుంటే, అసలు పౌరాణిక వాంగ్మయంలో ఒక విష్ణువే రెండుగా ఎదురుపడుతుంటారు ఒకరికొకరు. రాముడికి పరశురాముడు అడ్డుపడితే ఎవరికి ఎవరు అడ్డుపడ్డట్టు? విష్ణువా కాదా? పరశురాముడు విష్ణువే, రాముడు విష్ణువే. మరి అప్పుడు ఎవరికి ఎవరు ఎదురుపడ్డారు? విష్ణువుకి విష్ణువే ఎదురుపడ్డారని చెప్పాలి. అప్పుడు శివకేశవులంటే పోనీ ఏదో పెద్ద సిద్ధాంతాలు చేస్తున్నారు. మరి పరశురాముడు రాముడు విషయంలో ఒక పరమాత్మ అదే విష్ణువు రెండు రూపాలుగా కలుసుకున్నాడా లేదా? ఒక ప్రమిదలో రెండు దీపాలు వెలిగితే మీకేమిటి అభ్యంతరం? రెండూ ఒక లక్షణమే. అలా పరమేశ్వరుడు ఎన్ని రూపాలతోనైనా ప్రకాశించి లీల చేస్తూ ఉంటాడు. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు ఆదివరాహస్వామి వారు కలుసుకోవాలా కొండ మీద?
ఆదివరాహస్వామి ఎవరు, వెంకటేశ్వర స్వామి ఎవరు? రెండు విష్ణు తత్వాలు కావు, రెండూ కలుసుకోవాలా? అంటే మరి రెండూ విష్ణు స్వరూపాలే అయితే రెండూ ఇలా కలుసుకోవడం ఎలా సంభవం అంటే? అదో లీల, అదో సంతోషం, అదో సరదా. మీకు నచ్చిన ఒక నాయకుడే 5 పాత్రలు ఇస్తే సంతోషం.